అందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది? స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది? పెన్ను పేపర్ తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఏ తేదీన ఏం జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తాను. ఒక గండం కూడా ఈ మాసంలో ఉంది. జాగ్రత్త! ఈ గాండాన్ని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవ్వరూ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిసెంబర్ నెలలో 5 పెద్ద గ్రహాలు గోచారం చేయబోతున్నాయి. సూర్యుడి రాశి పరివర్తనం డిసెంబర్ 15న ధనుసు రాశిలోకి, అంగారకుడి రాశి పరివర్తనం డిసెంబర్ 7న ధనుసు రాశిలోకి, బుధుడి రాశి పరివర్తనం డిసెంబర్ 6న వృశ్చిక రాశిలో, మరియు గురువు రాశి పరివర్తనం డిసెంబర్ 5న మిథున రాశిలో, మరియు శుక్రుడి రాశి పరివర్తనం డిసెంబర్ 20న ధనుసు రాశిలోని, అంటే మీ జాతకం ప్రకారం లాభస్థానంలో 3 గ్రహాల త్రయం కుంభరాశి వారికి ఏర్పడుతోంది. మొదటగా ఆరోగ్యం గురించి మాట్లాడితే, ఆరోగ్యానికి అధిపతి లాభస్థానంలో మీరు చూస్తున్న 11వ నెంబర్లో రాహువు కూర్చున్నాడు. కాబట్టి ఆరోగ్యస్థానంలో రాహువు కూర్చున్నారు. ఆరోగ్యపరంగా చూస్తే డిసెంబర్ నెల అన్ప్లాన్డ్గా ఉంటుంది. ఒక్కసారిగా మీ ఆరోగ్యం బాగుంటుంది. అకస్మాత్తుగా మీకు చిన్న గాయం కావచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, డిసెంబర్ నెలలో మీరు కొద్దిగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మద్యం సేవించి డ్రైవ్ చేయకూడదు. ఎందుకంటే రాహు మీ లాభస్థానంలో కూర్చున్నాడు. మరియు వెళ్తూ ఈ సంవత్సరం మీకు కొద్దిగా నష్టాన్ని కలిగించవచ్చు. అదే సమయంలో ఆరోగ్యం గురించి మనం మాట్లాడితే, ఆరోగ్యం సాధారణంగా ఫిట్ అండ్ ఫైన్గా కనిపిస్తోంది. బదులుగా మీరు డిసెంబర్ నెలలో ఆత్మవిశ్వాసంతో నిండినట్లు కనిపిస్తున్నారు. అయినప్పటికీ నేను చెప్పేదేమిటంటే, అకస్మాత్తుగా వాహనం లేదా లోహం నుండి మీకు కొంత నష్టం జరగవచ్చు. దాని యోగాలు డిసెంబర్ నెలలో ఏర్పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ధనం యొక్క స్థితి గురించి మాట్లాడితే, ధనస్థానంలో 1 శని మరియు చంద్రుడు కూర్చున్నారు. ధనస్థానానికి అధిపతి గురువు ఎక్కడ కూర్చున్నాడు? 6వ ఇంట్లో కూర్చున్నాడు. డిసెంబర్ 1 నుండి 10 వరకు ధనం పరంగా మీకు ఖర్చులెక్కువగా ఉంటాయి. అయితే మీరు ఉద్యోగం చేస్తే ఆదాయం మీకు వస్తుంది. లేదా మీరు గతంలో ఏదైనా పనిచేసి ఉంటే ఆదాయం మీకు వస్తుంది. కానీ మీ ఖర్చులు డిసెంబర్ 10 వరకు ఎక్కువగా ఉంటాయి. డిసెంబర్ 10 వరకు తల్లిదండ్రులు మరియు పెద్దలపై మీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. వాహనంపై మీకు ఖర్చుంటుంది. కొంతమంది కుంభరాశి వారికి చూస్తే కుటుంబంపై చాలా ఎక్కువ ఖర్చు. కొంతమంది కుంభరాశి వారికి విద్యపై ఖర్చు, అంటే మీపై బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. డిసెంబర్ 10 వరకు మీపై ఖర్చులు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. అవును, డిసెంబర్ 10 వరకు మొత్తం మీద చూస్తే అదనపు ఆదాయం ఏదీ లభించదు. డిసెంబర్ 11 నుండి డిసెంబర్ 31 వరకు ఇక్కడ పరిస్థితి బాగుంది. బృహస్పతి మిథున రాశిలోకి వెళ్తారు. కాబట్టి ఇక్కడ నుండి మీ డీల్ ఏదైనా ముందుకు వెళ్తుంది. దాని నుండి మీకు ధనలాభం లభిస్తుంది. దాని నుండి మీరు రికవరీ చేయగలుగుతారు. అంటే 10వ తేదీ వరకు కుంభరాశి పరిస్థితి నాకు చాలా బాగా కనిపించడం లేదు. కాబట్టి మీరు 10వ తేదీ వరకు ఆలోచించి ధనం ఖర్చు చేయాలి. అనవసరమైన ఖర్చులను మీరు నివారించాలి. గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ కుటుంబస్థానం గురించి మాట్లాడితే, కుటుంబస్థానానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు? 10వ స్థానంలో కూర్చున్నాడు. మరియు ఇక్కడ నుండి 7వ దృష్టి కుటుంబస్థానంపై వేస్తున్నాడు. కాబట్టి ఈ డిసెంబర్ నెల కుటుంబానికి చాలా మంచిది. మొదటిగా నేను చెప్పేదేమిటంటే, కుటుంబంలో రినోవేషన్ పని, అంటే మరమ్మతుల పనో ఏదో జరుగుతున్నట్లు కనిపిస్తోంది. లేదా ఆస్తి రినోవేషన్ జరుగుతుంది. లేదా మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేస్తారు. దాని యోగాలు డిసెంబర్ నెలలో కనిపిస్తున్నాయి. లేదా ఇంట్లో ఏదైనా అలంకరణ లేదా పగిలిపోయిన వస్తువులను సరిచేసే పని చేయబోతున్నారు. కాబట్టి డిసెంబర్ నెలలో 1 ఇది కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి కెరియర్లో మంచి ఎదుగుదల డిసెంబర్లో మీకు కనిపిస్తుంది. అదే సమయంలో డిసెంబర్లో చాలాసార్లు కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వేడుకలు, ఫంక్షన్లకు మీరు వెళ్లడం జరుగుతుంది. కాబట్టి డిసెంబర్ నెలలో కుంభరాశివారు చాలా సమయాన్ని తమ కుటుంబంతో గడపబోతున్నారు. కాబట్టి బంధం కొద్దిగా మెరుగుపడుతుంది. ఇప్పుడు మనం కుటుంబస్థానం గురించి మాట్లాడుకుందాం. కుంభరాశివారికి ఇది మంచిది. ఇప్పుడు సంతానస్థానం గురించి మాట్లాడుకుందాం. సంతానస్థానానికి అధిపతి, అంటే 5వ స్థానానికి అధిపతి బుధుడు 9వ ఇంట్లో కూర్చున్నాడు.
కాబట్టి సంతానం కోసం డిసెంబర్ నెల చాలా మెరుగ్గా, చాలా బాగా ఉండబోతోంది. ఒకటి, సంతానం యొక్క స్వభావంలో పెద్ద మార్పు మీకు డిసెంబర్లో కనిపిస్తుంది. సంతానం యొక్క ఆరోగ్యంలో కోలుకునే యోగాలు డిసెంబర్లో ఉన్నాయి. సంతానం యొక్క ప్రదర్శన అంటే మీ సంతానం ఏదైనా ఆటలో, ఏదైనా క్రీడలో ఉంటే అందులో మంచి ప్రదర్శన డిసెంబర్లో మీకు వినిపిస్తుంది. సంతానం యొక్క విద్య, కెరియర్ కోసం కూడా డిసెంబర్ నెల చాలా చాలా బాగుంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ 1 నుండి 21 వరకు సంతానం విద్యార్థులకు చాలా మంచిగా ఉండబోతుంది. దాని తర్వాత 21వ తేదీ తర్వాత సంతానం కొద్దిగా నిదానంగా ఉంటుంది. ఏకాగ్రతలో తగ్గుదల ఉంటుంది. స్నేహితులతో కలిసి పార్టీ, ఫంక్షన్లకు వెళ్లే యోగాలు కూడా సంతానంకు ఏర్పడతాయి. కానీ అది 21వ తేదీ తర్వాత. 21వ తేదీకి ముందు విద్య, కెరీర్లో మీ సంతానం పూర్తిగా దృష్టి పెడుతుంది. ఇప్పుడు కుంభరాశి ఉద్యోగస్థానం గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగస్థానం అంటే 6వ ఇల్లు. ఇది పోటీ స్థానం కూడా, శత్రుస్థానం కూడా, రోగస్థానం కూడా, రుణస్థానం కూడా. కాబట్టి మొత్తం మీద ఇక్కడ బృహస్పతి కర్కాటక రాశిలో కూర్చున్నాడు. కాబట్టి శుభగ్రహం ఉచ్చరాశిలో నెగటివ్ ఫలితాన్నిస్తుంది. కాబట్టి డిసెంబర్ 1 నుండి 10 వరకు మీకు ప్రతికూల ఫలితం పెరుగుతుంది. 1. మీ రహస్య శత్రువులు చాలా ఎక్కువగా పెరుగుతారు. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే కుంభరాశివారు పెరుగుతారు. ఉన్నత అధికారికి మీపై తప్పుడు సమాచారం ఇస్తారు, లేదా మిమ్మల్ని రెచ్చగొడతారు, లేదా ఉన్నత అధికారిని రెచ్చగొడతారు. కాబట్టి మీరు డిసెంబర్ 10 వరకు ఏ మిత్రుడి చెవిలోనూ గుసగుసలు వినవద్దు. ఇది మిమ్మల్ని అతని దృష్టిలో చెడ్డవాడిని చేసే కుట్ర. కాబట్టి మీరు ఎవరి మాటలను అస్సలు నమ్మవద్దు. డిసెంబర్ 10 వరకు మీపై చాలా లోతైన రాజకీయం జరగవచ్చు మరియు అహంకారంతో వాదనలో మీరు రాజీనామా కూడా చెయ్యవచ్చు. కాబట్టి అలాంటి పని చెయ్యవద్దు. డిసెంబర్ 10 వరకు అలాంటి సంఘటన జరగవచ్చు. డిసెంబర్ 11 నుండి 31 వరకు పరిస్థితులు చాలా సాధారణంగా ఉంటాయి. మీ అమ్మకాలు బాగా జరుగుతాయి. అదే అధికారి మీకు మంచివాడిలా అనిపించడం మొదలవుతుంది. అదే సమయంలో డిసెంబర్ 11 నుండి 31 వరకు మీరు నా మాట వింటే ఏమీ జరగదు. ఎవరు మీతో రాజకీయం చేశారో కూడా మీకు తెలుస్తుంది. ఇది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి మొత్తం మీద అహంకారంతో, కోపంతో వచ్చి డిసెంబర్ 10 వరకు ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకోకండి. తప్పు అడుగు వెయ్యవద్దు, లేకపోతే మీకు నష్టం జరగవచ్చు. అవును, దాని తర్వాత విషయాలు సాధారణంగా ఉంటాయి. ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు మనం కుంభరాశి దాంపత్య జీవితం గురించి మాట్లాడుకుందాం. దాంపత్య జీవితంలో 7వ ఇంట్లో 1 కేతు ఉన్నాడు. ఇప్పుడు ఇది ఏమి ఫలితమిస్తుంది? దీని గురించి మాట్లాడుకుందాం. అదే సమయంలో 7వ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు, శుక్రుడు మరియు అంగారకుడు 10వ ఇంట్లో ఉన్నారు. కాబట్టి మొత్తం మీద భాగస్వామికి మంచి మరియు చెడు 2 రకాల ఫలితాలు, భార్యాభర్తలకు లేదా ప్రేమికులకు రెండింటికి మంచి మరియు చెడు 2 రకాల ఫలితాలు లభిస్తాయి. మొదట నేను చెడు చెప్తాను. చెడు ఫలితం ఏమిటంటే, భాగస్వామి వాహనం నడిపితే వాహనంపై ఖర్చు, వాహనంపై చలాన్ డిసెంబర్లో చెల్లించవలసి రావచ్చు. భాగస్వామికి గొంతు సమస్య లేదా కడుపు సమస్య డిసెంబర్లో తీవ్రంగా బాధించవచ్చు. దాని యోగాలు కనిపిస్తున్నాయి. కానీ కెరీర్ కోసం చాలా మంచిది. భాగస్వామికి ఏదైనా గౌరవం లభించవచ్చు, ఏదైనా సంస్థ సన్మానం చెయ్యవచ్చు. భాగస్వామితో కలిసి వివాహ వేడుకలు, ఫంక్షన్లకు వెళ్లడం కూడా జరగవచ్చు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు భాగస్వామి యొక్క ఏదైనా కోరికను తప్పకుండా అంగీకరిస్తారు. దానివల్ల భాగస్వామి సంతోషిస్తారు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు భాగస్వామి యొక్క అమ్మకాలు అంటే సేల్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి కెరీర్ పక్షం, కోరికల పక్షం, సంబంధాల పక్షం అయితే మంచిగా ఉన్నాయి. భార్యాభర్తలు లేదా ప్రేమికుల ఆరోగ్య పక్షం అంతగా మంచిగా లేదు. ఇప్పుడు కుంభరాశివారు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, సొంత పని చేస్తున్నారో, దుకాణాలు నడుపుతున్నారో వారి గురించి మాట్లాడుకుందాం. డిసెంబర్ నెలలో 10వ ఇంట్లో సూర్యుడు, శుక్రుడు మరియు అంగారకుల కలయిక ఉంది. డిసెంబర్ నెల చాలా మంచిది. డిసెంబర్ నెలలో పని సంబంధిత, కాంట్రాక్ట్ల సంబంధిత ఏదైనా శుభవార్త మీకు డిసెంబర్ 1 నుండి 31 వరకు లభించే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ నెలలో చూస్తే మీరు ఏదైనా మిషనరీ, ఏదైనా ప్రోడక్ట్ కొనవచ్చు, ఏదైనా కొత్త సంస్థ ఏర్పాటు చేయవచ్చు, మీరు ఏదో కొత్త నిర్మాణం చెయ్యబోతున్నారు, లేదా మీ ఆఫీస్ని రెనోవేట్ చేయించవచ్చు. దాని యోగాలు కూడా శుక్రుడు మరియు అంగారకుల కారణంగా ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. డిసెంబర్లో మీ అమ్మకాలు కూడా బాగా ఉంటాయి మరియు ప్రభుత్వం నుండి ఆగిపోయిన పని, మీ ప్రభుత్వ ఆగిపోయిన ప్రాజెక్టు కూడా పూర్తవుతున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ నుండి మీ ఆరంభం అవుతుంది. కాబట్టి మొత్తం మీద వ్యాపారి సోదరులు, సొంత పని చేసేవారు, కన్సల్టెన్సీ చేసేవారు అందరికీ
డిసెంబర్ నెల ఏదో ఒక బహుమతిని ఇచ్చి వెళ్లబోతోంది. కాబట్టి డిసెంబర్ నెల మీకు మంచిది. ఈ వీడియోని ఇంకా లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి.